నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. మేడారంలో సమ్మక్కను గద్దెలపైకి తెచ్చే దారుల్లో భక్తులు తమ భక్తి పారవస్యాన్ని ప్రదర్శించుకున్నారు. 2 ఏళ్లకొకసారి జరిగే ఈ జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నారు. మేడారం దారి పొడవునా భక్తులు అమ్మవార్ల బొమ్మలతో ముగ్గులు వేసి పసుపు కుంకుమలతో అలంకరించారు. ముగ్గుల నుంచి అమ్మవార్లను కోరికలు కోరితే మొక్కులు తీరుతాయని భక్తుల నమ్మకం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మేడారం మహాజాతరలో మరో కొద్ది నిమిషంలో సమ్మక్క ఈ దారి గుండా రానుంది. ఈ యొక్క దారిలో వస్తుండడంతో భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడ పట్నాలు కానీ ఇట్లా ముగ్గులు వేయడంలో ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ నుంచి చాలా పెద్ద ఎత్తున ముగ్గులు వేస్తూ ఉంటారు, అమ్మవార్లను కొలుస్తుంటారు. అమ్మవారికి ఈ ముగ్గు మీద నడిస్తే మాకు ఎంతో లాభం, కుటుంబం బాగుంటుంది, మాకు ఎంతో లాభసాటిగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ నమ్మకం. ఇక్కడ అమ్మవార్లను ఇక్కడ పటం ద్వారా వేసి మొక్కులు పెట్టి అమ్మవారి కోసం వేచి చూస్తూ ఉంటారు. వాళ్ళు చాలా సేపు కష్టపడి ఈ యొక్క ముగ్గులు వేయడంలో నిమగ్నమై ఉన్నారు. ఏదైతే సమ్మక్క ఈ యొక్క ముగ్గు ద్వారా వెళ్తే మా కుటుంబం కానీ మా కుటుంబం బాగా ఉంటుంది, ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో ఉంటామని చెప్పేసి వాళ్ళ నమ్మిక. అమ్మ, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీరు ఈ ముగ్గు ఎంతసేపటి నుండి వేస్తున్నారు? హైదరాబాద్ నుంచి వచ్చినామన్నా, 4 గంటల నుంచి వేస్తున్నాం, ఇప్పటికీ పూర్తయింది. అంటే మీకు ఎలాంటి నమ్మకం? ఈ ముగ్గు ద్వారా అమ్మవార్లను కొలుస్తుంటారు, మీరు భక్తి శ్రద్ధలతో ఇక్కడ అనేక రకాలుగా పూజలు చేస్తూ ఉంటారు. మీకు ఎలాంటి నమ్మకం ఉంది? ఈ అమ్మవారు సమ్మక్క వస్తే ఇట్లా మా ముగ్గుపై వెళ్తే ఎలాంటి నమ్మకం ఉంది? అందరి ఎవరికైనా తల్లి తొక్కిపోయిందంటే ఎవరికైనా మంచి జరగాలని వేస్తామన్నా. ఆ తల్లి దొరికిందంటే మాకు చాలా అదృష్టం. ఆ తల్లి దిక్కులు మేము ఇప్పటిదాకా కూడా మంచిగానే, ఎంతో జనాలు కష్టాలతో లొత్తుతారు. ఆ తల్లి దొక్కిపోయినాక మేము కూడా దొక్కుతాం కదా, అంతే మా అదృష్టం. అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి ఇలా వచ్చి ఇలా అనావాయితీగా ముగ్గు వేయడంలో ఎన్ని సంవత్సరాలు నుండి చేస్తున్నారు? 25 సంవత్సరాలు అవుతుందన్న రాబట్టి ఇక్కడికి. అంటే కోరికలు తీరాయి, మళ్ళీ ఏమైనా కొత్త కోరికలు మీరు ఏమైనా అమ్మవారిని కోరుకుంటున్నారా? అంత మంచి జరిగిందన్న. ఒక్క కోరిక ఉంది, అది కూడా నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఏందో చెప్పగలుగుతారా మా ఛానల్కి? చెప్పలేనన్నా. అయితే అమ్మవార్లను కొలవడంలో ఇక్కడ అనేక భక్తులు మొక్కులు చెల్లించుకోవడంలో వారి కోరికలను కోరుకుంటారు. వాళ్ళ కోరికలు తీరినట్లయితే మరీ కొత్త కోరికలు కోరుకుంటారు. ఏదైతే ఈ అమ్మవార్లకు సంబంధించినటువంటి భక్తి శ్రద్ధలతో ఇలాంటి వేయడం మాకు గత 20 సంవత్సరాల నుండి మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ ముగ్గులు వేస్తూ ఉంటాము. ఈ యొక్క ముగ్గుల ద్వారా అమ్మవార్లు తొక్కుకుంటూ వెళ్తే మాకు అనేక ఆక్షయం, మాకు అమ్మవారు కల్పిస్తుంది, మా కుటుంబం బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ యొక్క నమ్మకం. ఇక్కడ మరొకరు ఉన్నారు. మేడం, చెప్పండి, మీరు ఇక్కడ ముగ్గులు వేయడంలో ఎంతసేపటి నుండి వేస్తున్నారు? హార్డ్లీ 1-2 అవర్స్ అయింది. అంటే ఈ ముగ్గు వేయడం వల్ల అమ్మవార్లు దీని మీద తొక్కుకుంటూ వెళ్తే ఎలాంటి మీకు లాభం చేకూరుతుందని మీరు భావిస్తున్నారు? అంటే మాకనే కదా, అందరికీ హ్యాపీగా ఉంటుందని. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము మౌలాలి, హైదరాబాద్. ఎక్కువ హైదరాబాద్ నుండి వచ్చేటువంటి భక్తులు మాత్రం ఇక్కడ ఎక్కువగా భక్తి చూపిస్తుంటారు. వారి యొక్క ముగ్గుల ద్వారా అమ్మవారికి స్వాగతం పలకడంలో ఇక్కడ ముందుంటారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం కానీ అన్నీ బాగుండాలి అనే ఉద్దేశంతో ఇక్కడ గత 2-3 గంటల నుండి ఇక్కడ కష్టపడి ఇక్కడ ముగ్గులు వేసి అమ్మవారికి స్వాగతం పలుకుతున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ బారుతో శ్రీనివాస్, ఫోర్ సైట్స్ టీవీ, మేడారం నుండి.